నండి దీని గురించి మాట్లాడడానికి మనతో కాంగ్రెస్ నేత మదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే 360 న్యూస్ ప్రజానికి నమస్తే అండి. సార్ కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు ఎక్కువయ్యాయని చెప్పి ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపైన మీరు ఏమంటారు? అంటే అందరికీ న్యూస్ 360 ప్రజానికానికి అందరికి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే అండి. ఇక్కడ నమస్తే. వాస్తవం ఏంటంటే ఇవాళ అధికారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్ళు బీజేపీ ఏదో మతతత్వ పార్టీ బీజేపీ పరిపాలించింది కాబట్టి ముక్త భారత్ అనేది ఒక ఏకకంఠంతో ఇవాళ బీజేపీని అలగొట్టాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే మన తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది దక్షిణ భారతదేశంలో. మరి ఇవాళ మనం 17 సీట్లలో 12 నుంచి 14 సీట్లు రావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా అడుగులు ముందుకిస్తుందని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఏంటంటే ఒకటి ఏంటంటే ఈ మధ్యన గెలుపు గుర్రాలనే ఒక కొత్త వాదన బలంగా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే అన్ని రకాలు చూస్తున్నారు. ఇవాళ ఒక అభ్యర్థి గెలవాలంటే పార్టీకి ఎట్లా కమిటెడ్ ఉండాలో అదేవిధంగా ఆర్థికంగా బలం అంగబలం అన్ని కూడా చూసి ఇవాళ చూసి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో అది కూడా కాకుండా సర్వేలు కూడా చేస్తున్నారు. ఎవరైనా ఈయనకు ఇస్తే టికెట్లు ఎలా ఉంటుంది, ఈ సునీల్ గనుగోలు గారు కావచ్చు, అదేవిధంగా పిసిసి సర్వే కావచ్చు, ఏఏసీ సర్వేలు కావచ్చు, రకరకాల ఏజెన్సీ ద్వారా కూడా ఫ్లాష్ సర్వేలు కూడా జరుగుతున్నాయి. మా రెగ్యులర్ సర్వేలు కాకుండా ఫ్లాష్ సర్వేలు కూడా చేస్తే రకరకాల సర్వేల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ క్రమంలోనే ఏంటంటే కొంతమందిని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనము ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా నిన్ననే ఆ మాట కూడా చాలా స్పష్టంగా అన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళకి అందరూ కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. మనం ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం, ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీని విముక్తి చేయడమే మన ఎజెండాగా పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని నేను చెప్తున్నాను. అదే శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ లో అంత బలమైన నేతలు లేకనే వలసల నేతలపైన ఆధారపడ్డారు అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు ఎప్పుడూ ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీలో నేతలు బలం లేక కాదు. కాకపోతే ఇందాక చెప్పాను తమరికి ఏంటంటే అన్ని రకాల ఈక్వేషన్లు చూస్తున్నారు. దీంట్లో క్యాస్ట్ ఈక్వేషనే కాకుండా దీంట్లో సామాజికంగానే, ఆర్థికంగా కానీ, రాజకీయంగానే పలుకుబడి ఉండి పరపతి ఉండి 4 ఓట్లు వేయించుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు లేరని కాదు, కానీ అంతకు మించిన వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ గెలవాలి. ఇది ఏమైపోయిందంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఓట్ల రాజకీయాలే తప్ప వేరే ఉన్న మనం గమనించాలంటే మనం గెలవకుండా ఉండే ఎన్ని ఓట్లున్నా ఉపయోగం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అభిమానం ఉంది. మనం వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలి. ఓట్లు వేయించుకోవాలంటే ఒక అభ్యర్థిని కూడా, బలమైన అభ్యర్థిని కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ అడుగులు ఇస్తుంది. మనం దీంట్లో తప్పు పట్టడానికి ఏమీ లేదు. మనం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అధికారంలోకి వచ్చినా కూడా అందరూ పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో చాలా దాంట్లో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఇంకా రకరకాల పార్టీలు, ఎంపీటీసీల కానించి, జెడ్పీటీసీల కానించి, సర్పంచ్ల కానించి, సొసైటీ ప్రెసిడెంట్ల కానించి ఎన్నో ఉన్నాయి పోస్టులు. అధికారం వచ్చిన తర్వాత చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీ కోసం ఎవరైతే అహర్నిశలు కష్టపడ్డారో వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. మనం ఇంతలకే కంగారు పడితే ఏం కాదు కదా. ఏమిట్లకి ఏం అయిపోలేదు. ఇంకా ఎలక్షన్సే స్టార్ట్ కాలేదు. ఇంకా అభ్యర్థిని పూర్తిగా ప్రకటించడమే స్టార్ట్ కాలేదు. మనకు రాకపోతే బాధ ఉండొచ్చు, కానీ మనకంటూ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. మనం తప్పదు అది. ఎందుకంటే పార్టీ అల్టిమేట్గా కావాలి. మనం ఏమైనా ఇంటర్నల్గా ఉంటే చూసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఎక్స్టర్నల్గా ఏం ఉపయోగం దానివల్ల? పార్టీని బదనం చేయడం తప్ప వేరే ఏముంటుంది? ఖచ్చితంగా మనందరం ఒక యూనియన్గా ఉండి, ఒక యూనిటీ ఉండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో మొన్న ఎట్లా తీసుకొచ్చాము ఇవాళ 64 సీట్లు ఇవ్వాలా, అట్లా దిమ్మ తిరిగేటువంటి ఫలితం తీసుకొచ్చాము ఇవాళ అసెంబ్లీ. అదేవిధంగా పార్లమెంట్ లో కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, మరి సికింద్రాబాద్ కానీ, చేవెళ్ల కానీ, మరి కొన్ని అంటే మెదక్ ఇట్లాంటి స్థానాల్లో ఏమందంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఉన్నది. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఎక్కువ ఉన్నది అక్కడ. కాబట్టి అక్కడ కొంతమందిని స్థానికంగా బలమైన అభ్యర్థులను చూసుకునే ఒక చిన్న వెసులుబాటు కార్యక్రమం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అధిష్టానం. దాన్ని మనం ఖచ్చితంగా స్వాగతించాలి. ఎందుకంటే మల్కాజ్గిరి మాది సిట్టింగ్, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నది అది. మరి ఇప్పుడు మల్కాజ్గిరి మేము తిరిగి కైవసం చేసుకోవాలి కదా కంపల్సరీగా. మరి అలాంటప్పుడు ఏ అభ్యర్థి కావాలి, ఎవరిని పెట్టాలనేది అధిష్టానం ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనమే కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు కదా. అది అధిష్టానం అందరి వైపు నుంచి కూడా రావాలి. మనం ఒక్కరమే కాదు కదా అనుకోవడానికి. సో అవతల మెదక్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, ఇంకా సికింద్రాబాద్ కావచ్చు, మరి ఇట్లాంటి చోట్ల కూడా బలమైన అభ్యర్థులను పెట్టేసి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఏంటంటే ఈ ప్రయత్నంలో భాగంగానే అభ్యర్థిని ప్రకటించడం లేట్ అవుతుంది. స్క్రూటినీ కానీ, స్క్రీనింగ్లు కానీ, ఫిల్టర్లు కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరిని పెట్టాలా ఏంది? ఇప్పుడు భువనగిరి చూడండి, భువనగిరి కూడా ఆగింది. ఎందుకు ఆగిందంటే అక్కడ ఎవరిని పెట్టాలి, బీసీకి ఇవ్వాలా, ఓసీకి ఇవ్వాలా, ఎవరికి ఇస్తే బాగుంటుంది. అక్కడ ఆల్రెడీ బీజేపీ బూర నరసింహ గౌడ్ గారికి ఇచ్చింది, సీనియర్ ఆయన, ఆల్రెడీ అక్కడ ఎంపీ కూడా చేశారు. మరి అదేవిధంగా బీజేపీ కూడా బీసీ క్యాండిడేట్కి ఇచ్చింది, క్యామా మల్లేష్కి. మరి కాంగ్రెస్ పార్టీలు ఎవరికి ఇవ్వాలి? ఇవన్నీ ఉంటాయి దీంట్లో. మనం ఏంటంటే అవతలను బట్టి కూడా కొన్ని ఇచ్చే ఉంటాయి. తప్పదు ఇది. ఎందుకంటే అవతలకి పోటీ కదా ఇది. ఇప్పుడు ఒక ఎగ్జామ్ జరిగినప్పుడు గోల్డ్ మెడల్ సాధించడం లాంటిది. మనం పాస్ కావాలంటే పాస్ అవుతాం.
కానీ గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఏంది, అవతలోడి కంటే ఎక్కువ మార్కులు మనకు రావాలి. సేమ్ ఇది కూడా ఇంత మనం విన్ కావాలి అంటే ఖచ్చితంగా అన్ని రకాల ఈక్వేషన్లు చూసి కూడా మనం టికెట్ కేటాయించాల్సి ఉంటుంది. దీంట్లో ఎవరు కూడా నారాజు కావద్దు. సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి డిఎస్ గారు, ఎవరు మన విహెచ్ గారు కావచ్చు, లేకపోతే నిరంజన్ గారు కావచ్చు, వాళ్ళు మోస్ట్ సీనియర్ నాయకులు. వాళ్ళకు మా పార్టీలో చాలా గౌరవం ఉంది. మేము చూస్తాం గాంధీ భవన్ వచ్చిన వాళ్ళకి చాలా గౌరవిస్తారు. పెద్ద పెద్దోళ్ళే వాళ్ళు, ఢిల్లీలో ఉన్న నాయకులే వాళ్ళకి చాలా గౌరవిస్తారు. సో ఎవరి గౌరవం వాళ్ళకి కాంగ్రెస్ పట్ల అట్లాగే ఉంటుంది. అడిగిపోదు మన కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి మనం తద్వారా దేశంలో రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని చూసి ఈ బీజేపీ ఏదైతే మద్దతు పార్టీ ఉందో, మద్దతు పార్టీ కోసం మనం ఏంటంటే ఎన్ని ఇండియాలో కూటమిలో చాలా ఏర్పడ్డప్పుడు మనకు మనం చేతులు కలుపుకోకుంటే ఎట్లా? వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపారు. ఇవాళ బీజేపీ ఒక మద్దతు పార్టీ, దాన్ని మనం ఓడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీలు కూడా సంయమనం పాటించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ బాధ ఉన్నా కూడా ఖచ్చితంగా ఎవరి స్థాయికి వాళ్ళకు ఖచ్చితంగా రిప్లేస్మెంట్ ఉంటుంది, ప్లేస్మెంట్ ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూస్తుండే ఫస్ట్ నుంచి కూడా ఎన్ఎస్సీ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, లీగల్ సెల్ నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నా. గత 8th క్లాస్ నుంచి కూడా నేను ఒకటే పార్టీలో ఉన్న, ఎన్ఎస్సీ నుంచి కూడా 12 ఏళ్ల వయసు నుంచి దాదాపు 34 సంవత్సరాలు నేను సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ఇవాళ అన్ని దశల్లో పనిచేసుకుంటూ వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందంటే ఎవరికి ఎట్లా గుర్తింపు ఇవ్వాలి, ఎవరికి ఎలా స్థానం ఇవ్వాలి, ఎవరిని ఎలా శ్రీనివాస్ రెడ్డి గారు, గుర్తించాలి. మేడం, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టారని చెప్పి మీ పార్టీలోనే కొంతమంది నేతలు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మేడం, ఇప్పుడు కష్టకాలంలో ఇప్పుడు కూడా పార్టీ మనకు గెలవాలి. కష్టకాలం అంటే ఇప్పుడు ఓకే, కష్టకాలంలో చాలా మంది పార్టీని పట్టుకొని ఉన్నారు. పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలము. ఈ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం విధంగా ఉందంటే కార్యకర్తలే బలం, నో డౌట్ ఎట్ ఆల్. కానీ కార్యకర్తల బలం అంటే మనం నిలబడి కలబడి ఖచ్చితంగా సీట్లు గెలవాలి కదా. ఇప్పుడు గెలవకుండా ఉంటే ఏముంటుంది? కష్టకాలం నుండి ఉద్దేశం ఏంది? మనం ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ వచ్చిన రోజు మనం ఇంటికాడ అలిగి కూర్చుంటే మనమే నష్టపోతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నాము, మనం మేము గెలిపించాం రాహుల్ గాంధీ గారు చూపిస్తే అప్పుడు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. రాకుండా ఆడిపోదు. మన చైర్మన్ కూడా చూసాము, అలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అన్ని ఉంటాయి, ఇంకా దాంట్లో ఏమీ అయిపోలేదు కదా. ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. అవన్నీ ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ ఎలా సర్దుబాటు చేయాలి. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ 139 ఏళ్ళ చరిత్ర గలది. అందరికీ కాంగ్రెస్, నాకు తెలిసి ఈ దేశంలో ఒక పార్టీలో న్యాయం జరుగుతుంటే అది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే వెనక ముందు ఉంటుంది. ఇవన్నీ డెమోక్రసీలు ఏంటంటే ఈ గేమ్ ఎత్తుకుపై ఎత్తులు ఈ గేమ్ అంటే పొలిటికల్ పోలరైజేషన్ లో ఒక్కోసారి వెనకబడ్డట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా అందరు కూడా సమాన జరుగుతుంది, సమాన న్యాయం కూడా జరుగుతుంది. దానికోసం ప్రతి ఒక్కరు ఓపిక పట్టాలి, ఆ టైం వచ్చిన దాకా చూడాలి. అప్పుడే మనకు దీంట్లో ఉపయోగం ఉంటుంది. తొందరపడాల్సింది లేదు, కంగారు పడాల్సింది లేదు. దీంట్లో ఇద్దరికి ఏమీ కాలేదు, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు రేపు పార్లమెంట్ కనుక మనకి ఎక్కువ వచ్చినట్టయితే ఆ ప్రిఫరెన్స్ ఎవరు చేశారని అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నామా, మనం పని చేస్తున్నాం. పాత రోజులు లాగా కాదు కదా, సోషల్ మీడియా ఉంది, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు నేను ఆడికి పోయి వచ్చినా, ఏడు తిరిగి వచ్చినా చెప్తా కాదు, నువ్వు ఏం చేసినా ఫోటోలు పెట్టమంటున్నారు, వీడియోలు పెట్టమంటున్నారు, మన సోషల్ మీడియా సెట్ చేస్తున్నారు. అట్లా మనం ఊరికనే కూర్చుంటే కాదు కదా, కూర్చోవడం కాదు, చేస్తూ ఉండాలి. చూస్తూ ఉంటాం కాదు, చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటుంటే ఖచ్చితంగా గుర్తించుద్ది. పార్టీలో పదవులకు ఫస్ట్ పార్టీ పదవుల నుంచి గుర్తించుద్ది, తర్వాత రాజ్యాంగ పదవులు ఇస్తామని మనం ఓపిక పట్టాలి. ఖచ్చితంగా అందరికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇంతలకి ఏమీ అయిపోలేదని నేను చాలా స్పష్టంగా భావిస్తున్నా. దీంట్లో ఎవరు కూడా బాధపడద్దు, నారాజపడద్దు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు మనం తప్పు పట్టద్దు. ఎందుకంటే తెలుసు జాతీయ పార్టీకి ఎలా చేయాలి, ఎవరిని ఎలా ఎప్పుడు